హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ 30 ఉన్నాయండి. ఇవైతే ప్రతి ఒక్కరికి చాలా చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఉప్పులో శానిటైజర్ కలపండి, చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఏదైతే ఆడవాళ్ళకైతే ఇట్టే పని సులభమైపోతుంది. చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నాయి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో వచ్చేసి బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. అదేనండి మనము కేక్ రెసిపీలో వేసుకునే సోడా ఉంటుంది చూడండి, బేకింగ్ పౌడరు. అదేవిధంగా పసుపు, గరం మసాలా కొంచెం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఏం చేయండి అంటే, మామూలుగా అయితే గడప దగ్గర అయితే మొత్తం చీమలు అయితే మొత్తము ఇసుక తీసేస్తూ ఉంటుంది కదా, మట్టిని తీసేస్తూ ఉంటుంది. అదేవిధంగా వంట రూమ్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా చీమలు. అయితే ఈ మిశ్రమాన్ని కనుక మనం కలిపిన ఈ మిశ్రమాన్ని కనుక వేసామనుకోండి, అవి పారిపోతాయి. చూసారా ఇక్కడ ఎన్ని చీమలు ఉన్నాయో. ఇప్పుడు అది వేయగానే ఘాటు వాసనకైతే పారిపోతున్నాయి. చూడండి ఎన్ని నడుస్తున్నాయి, అవి ఎలా తప్పించుకొని పోతున్నాయి చూడండి. అవి చూడండి ఆ వాసనకి అయితే పారిపోతున్నాయి అన్నట్టు. ఇలా మనమైతే వంట రూమ్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కువైతే డోర్స్ దగ్గరనే బాగా తీస్తూ ఉంటుంది కదా మట్టిని. మీరైతే ఈసారి ఇలా పోయండి, చీమలు ఎక్కువగా కనిపించినప్పుడు చాలా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, జర్నీ చేసేటప్పుడు మనం బ్రష్ని అయితే డైరెక్ట్ ఇలా బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి, హ్యాండ్ బ్యాగ్లో, దాంట్లో ఉన్న డస్ట్ అంతా బ్రష్కి అంటుకుపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఏం చేయాలంటే, ఇలాంటి జిప్లాక్ కవర్స్ ఉంటాయి చూడండి, దానికి మధ్యలో అయితే చిన్న హోల్ పెట్టేసుకొని లోపలికి కనుక మనం బ్రష్ని పెట్టేసుకున్నాం అనుకోండి, డస్ట్ అనేది ఏది పారకుండా మనం డైరెక్ట్ ఇప్పుడు జిప్లాక్ చేసేసి దీన్ని మడత పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అంటే మనకు డస్ట్ పారకుండా పాడవకుండా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొంచెం నీళ్ళని అయితే వేడి చేసుకోవాలి. వేడైపోయిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకొని ఇందులో లవంగాలను అయితే ఒక 4 కానీ 5 కానీ వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత లవంగాలను అయితే తీసేస్తే అయితే ఈ లవంగాల ఘాటు అనేది ఆ వాటర్లో అయితే చేరిపోతుంది. ఆ తర్వాత కొంచెం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ను కూడా యాడ్ చేసేసుకొని వెనిగర్ అండి ఒక క్యాప్ అంతా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని, ఇంట్లో అయితే బొద్దింకలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ఆ ప్లేస్లో స్ప్రే చేయాలి. ముఖ్యంగా అయితే సింకులో అండి. రాత్రి నిద్రపోయే ముందు అయితే తప్పకుండా మీరు సింకులో ఇలా స్ప్రే చేయండి. ఎక్కువైతే బొద్దింకలు ఈ సింకు నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అవైతే చచ్చిపోతాయి, పారిపోతూ ఉంటాయి. అదేవిధంగా చూడండి ఎలా పడి ఉన్నాయో. మొక్కల దగ్గర కూడా ఇలా స్ప్రే చేసేయండి. ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా పురుగులు అలాంటివి. ఇలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, సేమియాతో ఎప్పుడైనా పకోడీ చేశారా అండి? ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఒక కప్పు సేమియాని తీసేసుకొని కొంచెము ఉడికించుకోవాలి. అంటే ఇది బాగా మెత్తగా ఉడకకూడదు. మనం జస్ట్ ఇలా ముట్టుకొని మనం తెంపితే 2 ముక్కలు అయిపోయేటట్టు ఉండే అలా మాత్రమే ఉడికించాలి. అంటే 2 నుంచి 3 మినిట్స్ అయితే సరిపోతుంది అన్నట్టు. చూడండి ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాము. జస్ట్ ఇలా కట్ చేయగానే అవుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని అయితే స్టెయినర్ సహాయంతో అయితే వడగట్టుకోవాలి. వాటర్ అంతా వడగట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లో అయితే తీసేసుకొని ఇందులో వచ్చేసి ఏం చేయండి అంటే, ఒక 4 కానీ 5 శనగపిండి, 5 టేబుల్ స్పూన్ అయితే శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యపిండి అండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 2-3 కొత్తిమీర, కరివేపాకు, వామును కొంచెం నలిపి వేసుకోవాలి. మంచి వాసనతో పాటు మంచి రుచి ఉంటుంది వాము వేసుకుంటే. కొంచెం జీలకర్ర పౌడర్, ధనియా పౌడరు, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేసుకోవాలి. కారం వేయడం వల్ల ఏంటంటే స్పైసీగా ఉంటుంది. మీకు అంతగా అవసరం లేదంటే మీరు
దాన్ని స్కిప్ చేయొచ్చు. బట్ కారం వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు సేమియాలో అయితే తడి ఉంటుంది కాబట్టి దాంతోనే మిశ్రమం అంతా కలిసిపోతుంది. కొంచెం బాగా గట్టిగా ఉంటే మాత్రం కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కరకరలాడే సేమియాతో పకోడీ అయితే సూపర్ టేస్ట్ అండి. చాలా క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. నార్మల్ పకోడీల కంటే ఈ పకోడీ సేమియా పకోడీ అయితే రుచి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఏం చేయాలా అని తోయినప్పుడు అయితే స్నాక్స్ పిల్లలు అయితే సాయంత్రం అడుగుతూ ఉంటారు కదా, జస్ట్ 10 నిమిషాల్లోనే అయిపోతుంది అన్నట్టు. అందరిలో అయితే సేమియా ఉంటుంది, ఇలా పకోడీలు అయితే ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు కదా. కాకపోతే ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, రుచి మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు, పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. చాలా చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బయట తీసేస్తే సరిపోతుంది. చూడండి, నేనైతే ఇలా చేసేసాను. ప్లేట్ నిండా అయిపోయింది. సేమియాతో పకోడీ అయితే చక్కగా చేసేసాను. ఇవైతే మనము ముట్టుకుంటేనే ఇలా కరకరలాడిపోతూ ఉంటాయండి. చూడండి, ఇలా స్మాష్ చేస్తే టేస్ట్ అయితే సూపర్ అండి. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అలోవెరా ఉంటుంది కదండి, అలోవెరానైతే ఒక చిన్న ముక్కనైతే తీసుకుంటున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకుంటే సరిపోతుంది. దీని మధ్యలోనే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఏం చేయండి అంటే కొంచెం కాఫీ పౌడర్ అండి, బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అదేవిధంగా కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇంకొంచెం మీకు అవైలబుల్లో ఉంటే బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇవి 2 సరిపోతుంది అనేసి నేను పసుపును కాఫీ పౌడర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఫేస్కి అయితే బాగా మసాజ్ చేసినట్టయితే రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల ఏంటంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. అంటే మనం ఎండలో తిరిగి వచ్చినప్పుడు కొంచెం నల్లగా మారిపోతూ ఉంటుంది కదా ఫేస్, అలాంటప్పుడు కనుక ఇలా మంచిగా రుద్దేసుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. కలర్ కూడా మంచిగా వస్తుంది అన్నట్టు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్ని నీళ్ళని అయితే వేడి చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు స్టవ్ కట్టేసి దీంట్లో అయితే నిమ్మరసం అండి ఒక 1/2 చెక్క పిండేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏం యాడ్ చేసుకోవాలంటే మిరియాలు ఉంటుంది కదండి, మిరియాలను అయితే దంచి పౌడర్ లాగా కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఈ మిరియాలను అయితే నేను ఆల్రెడీ కొంచెం పౌడర్ లాగా పట్టేసుకున్నాను. దీన్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. అయితే మనకు డైజెషన్ అవ్వట్లేదు సరిగా, ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు జీర్ణం కానప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. తిన్న తర్వాత కనుక ఈ వాటర్ని కనుక తీసుకున్నారనుకోండి, లెమను అదేవిధంగా మిరియాల పౌడర్ కలిపిన మిశ్రమాన్ని ఈ వాటర్ని తీసుకుంటే మనకు చక్కగా డైజెషన్ అయిపోతుంది. కొంచెం పుల్లటి తేన్పులు లాంటివి రాకుండా మనకు మంచిగా జీర్ణం అయిపోతుందండి. హెవీగా ఉండదు అన్నట్టు, చక్కగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక 1/2 చెక్క నిమ్మకాయని తీసేసుకొని దీని మీద అయితే షుగర్ వేసుకుంటున్నాను. అదేవిధంగా దీనిపైన కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మనకు కాలి మడమ భాగంలో ఇలా బొక్కు ఉంటుంది చూడండి ఎంత నల్లగా అయిపోతూ ఉంటుంది. అయితే దీన్ని ఏం చేయాలంటే ఇలా బాగా రుద్దేసామనుకోండి, దీన్ని కనుక మనము డైలీ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ కలర్ అనేది నల్లగున్న భాగం అంతా మంచిగా కలర్ చేంజ్ అయిపోతుంది అన్నట్టు, తెల్లగా మారిపోతుంది. ఇలా డైలీ చేస్తూ ఉండాలి. చేస్తే చక్కగా మనకైతే చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అరటిపండు ఉంటుంది కదండి, అరటిపండుని ఏం చేయండి అంటే పిల్లలకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు వాళ్ళకి త్వరగా తగ్గాలంటే మిరియాలు వేస్తే పిల్లలు తినరు కదా, మామూలుగా పాలలో వేసిన కూడా ఘాటుగా అనిపిస్తూ ఉంటుందని తినరు. కానీ ఏం చేయండి, ఇలా పౌడర్ కొట్టేసుకొని మిరియాలని అరటిపండును తినేటప్పుడు ఏం చేయండి సగం కట్ చేసేసి దాని లోపల అయితే ఈ మిరియాల పౌడర్ని లోపల పెట్టేసి దాన్ని అంటించినట్టు చేసి పిల్లలకు కనుక చిన్న ముక్కలాగా తినిపించారనుకోండి, వాళ్ళకి జలుబు దగ్గు అనేది కొంచెం త్వరగా తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. ఏదైతే పిల్లలకి ఇవ్వడానికి అయితే చక్కగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ వాష్ లిక్విడ్ని బ్యాగ్లో వేసుకోవాలంటే ఇది బాగా ఎక్కువ ప్లేస్ని అయితే ఆక్రమించేస్తుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి, ఇలాంటి సోప్స్ ఉంటాయి కదండి, మీ దగ్గర ఏ సోప్స్ ఉన్నా సరే, మనకు హ్యాండ్ వాష్ చేసుకునేటట్టుగా డెటాల్ సోప్ ఉన్నా కూడా దీన్ని ఇలా తురిమేసుకొని మనం ఒక బాక్స్లో పెట్టేసుకొని కనుక బయటికి వెళ్ళామనుకోండి, అవసరం ఉన్నప్పుడు
దాన్ని కొంచెం పౌడర్ని తీసేసుకొని మనము వాష్ చేసుకుంటే మనకి సరిపోతుంది. అంటే ఇది చిన్నదే ఉంటుంది కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో ఎక్కువ ప్లేస్ ఆక్రమించదు అన్నట్టు. ఇలా వాష్ చేసుకోవచ్చు అన్నట్టు. మనకు పని కూడా సులభం అవుతుంది, స్పేస్ కూడా తగ్గిపోతుంది కదా. చూడండి చక్కగా నేనైతే ఇలా హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను. ఎప్పుడైనా వెళ్తే ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఒక బాక్స్కి అయితే హోల్ చేస్తున్నాను. పైన క్యాప్కి అయితే ఇలా హోల్ చేసేసుకొని రెడీగా అయితే పెట్టుకోవాలి. ఇదైతే చాలా చాలా యూజ్ అవుతుందండి. ఆడవాళ్ళకైతే చాలా పెద్ద పనిని తగ్గించినట్టే అవుతుంది. ఎందుకంటే రోజు బాత్రూమ్ని అయితే కడిగి ఎంత నీట్గా కడిగినా కూడా అదో రకమైన స్మెల్ వస్తూనే ఉంటుంది. ఓడోనిల్ పెడతా ఉంటాం, ఏవేవో పెడతా ఉంటాం, కానీ అవి ఘాటుగా ఉంటాయి కదా. కాకపోతే మనం హోమ్ మేడ్గా మనం ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, మనకు చక్కగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఎటువంటి క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా మనకి మంచి స్మెల్, రూమ్ ఫ్రెషనర్గా లాగా చక్కగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, ఉప్పులో ఏం చేయండి అంటే శానిటైజర్ని యాడ్ చేయాలి. ఇదైతే చాలా చాలా మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. శానిటైజర్ అయితే బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటుంది కదా. ఒక బాక్స్లో అయితే నేను ఇలా హోల్ చేసుకున్న పైన క్యాప్ ఉన్న బాక్స్లో అయితే ఉప్పును యాడ్ చేస్తున్నాను. ఉప్పులో ఏం చేస్తున్నా అంటే ఈ లవంగాలు, ఇలాచి దీన్ని అయితే దంచుకోవాలి. ఇలాచి మంచి వాసన వస్తుంది కదండి. మీరు ఎప్పుడైనా చూసారా? లవంగాలు కూడా మంచి స్మెల్ వస్తాయి. ఈ రెండింటి మిశ్రమాన్ని ఇలా కలిపేసి ఇందులో వేసేసి దీంట్లో అయితే శానిటైజర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చకర్పూరం అండి, చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం షాంపూ అండి, మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నింటినీ మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసి మనము బాత్రూంలో కనుక పెట్టుకున్నారనుకోండి, బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. శానిటైజర్ కదండి, చక్కగా అసలు బ్యాక్టీరియాస్ ఫామ్ కాకుండా కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. మంచి ఫ్రెష్గా ఉంటుంది. మామూలుగా బాత్రూంలోనే కాదండి, రూమ్లలో కూడా ఎక్కడైనా మూలకు పెట్టేసుకుంటే రూమ్ కూడా మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. మంచి రూమ్ స్ప్రే లాగా అయితే తయారైపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మాడిన గిన్నెనైతే వాష్ చేయాలంటే పెద్ద పని కదా. అయితే దీనికి ఏం చేయండి అంటే ఇలా పేస్ట్ పెట్టేసేయండి. పేస్ట్ పెట్టి మొత్తం ఇలా రుద్దేసేయాలి. ఇలా రుద్దిన తర్వాత ఇందులో అయితే కొంచెము బేకింగ్ పౌడర్ అండి, దీన్ని కూడా మంచిగా రుద్దాలి. లెమన్, ఈ నిమ్మరసాన్ని మొత్తాన్ని అప్లై చేయాలి. ఈ బేకింగ్ పౌడరు అదేవిధంగా నిమ్మరసం పేస్ట్ మొత్తం మిక్స్ చేస్తే కొంచెం మంచిగా పొంగులాగా వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఏం చేయాలంటే దీన్ని మంచిగా ఉడికించాలి. ఈ నిమ్మ చెక్కలను కూడా అందులో వేసేసి కొంచెం విమ్ బార్ లిక్విడ్ని యాడ్ చేసేసి ఉడికిస్తే ఒక 10 minutes ఉడికించామనుకోండి, అది చక్కగా ఉడికిపోతుంది. ఓకే, ఈ వాటర్ని అంతా రిమూవ్ చేసేసి మనం కనుక స్క్రబ్బర్తో కనుక గట్టిగా రుద్దేసామనుకోండి, మాడిన గిన్నె మొత్తం మంచిగా తెల్లగా మారిపోతుంది. కొంచెం పనితో కూడుకున్నదే, కాకపోతే ట్రై చేస్తే పని కూడా ఈజీ అవుతుందండి. గిన్నెనైతే పడేయలేం కదా, కొంచెం మాడిన తర్వాత చూడండి ఇలా కొంచెం ఉంది కదా, ఇంకొంచెం రుద్దితే ఇది క్లీన్ అయిపోతుంది. చూడండి ఇలా అయిపోయిందండి, చక్కగా వచ్చేసింది గిన్నె అయితే నీట్గా. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కవర్లను అయితే మనము స్టోర్ చేసుకోవాలంటే అలానే పెట్టేస్తే చాలా ఎక్కువ ప్లేస్ని ఆక్రమించేసి, కాకపోతే ఇలా చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసి ఒక దగ్గర పెట్టేసామనుకోండి చాలా తక్కువ ప్లేస్ని అయితే ఆక్రమిస్తాయి. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి హాట్ బాక్సులు అండి. ఇవైతే మనం చపాతీలు గిట్లా పెట్టినప్పుడు కొంచెం వేడిగా ఉండకుండా త్వరగా చల్లారిపోతూ ఉంటాయి కదా. అయితే దీన్ని మంచిగా పని చేసుకోవడానికి ఏంటంటే కొంచెము పేపర్ను కట్ చేసేసి వేసి హాట్ వాటర్ వేసేసి ఒక 1 hour కనుక దీన్ని క్యాప్ పెట్టేసామనుకోండి, చక్కగా ఇది మళ్ళీ మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ మనకి హాట్ బాక్స్ అనేది మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా టిక్లీస్ ఉంటాయి కదండి, ఈ టిక్లీని ఏం చేయండి అంటే కొంచెం పెద్దది తీసుకుంటేనే బాగుంటుంది. దీన్ని పిన్నిస్కి అయితే ఈ సేఫ్టీ పిన్ ఉంది కదా, సేఫ్టీ పిన్కి ఇలా గుచ్చేసేయండి. జాగ్రత్తగా పెట్టాలి, లేకపోతే గుచ్చుకుంటే చేతికి. ఇలా పెట్టిన తర్వాత మనము శారీస్కి పెట్టుకుంటూ ఉంటాం కదండి కొంగులకి. అలాంటప్పుడు ఏంటంటే చీరలు కొంగుకు పెట్టినప్పుడు ఏంటంటే చీరలు చినిగిపోవడం అలాంటి, లేకపోతే పిన్నిస్ లోపలికి వెళ్ళిపోవడం అలాంటివి జరిగిపోతూ ఉంటాయి కదా, మొత్తము పోగులు వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే ఇలా పెట్టామనుకోండి లోపలికి వెళ్ళకుండా మనకి చక్కగా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా జీన్స్ పాయింట్కి అయితే ఈ జిప్పులు అయితే ఊరికే కిందకి జారిపోతూ ఉంటాయి కదండి, పిల్లలకి అయితే చాలా చిరాకు వచ్చేస్తుంది. కాకపోతే ఇలా ఏం చేయండి అంటే ఒక హుక్స్ని అయితే ఇలా కట్టేసేయండి.
ఇలా కుట్టేశారనుకోండి, రివర్స్లో ఉక్సు పెట్టేసి కుట్టి కనుక మనము పిల్లలకి ఇచ్చేస్తే ఇది చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. చూడండి, ఇలా కుట్టిన తర్వాత ఈ జిబ్బును వచ్చేసి ఈ ఉక్సు భాగంలో కనుక మనం ఇలా పెట్టేసామనుకోండి, కిందికి జారకుండా పిల్లలకి ఇరిటేట్ అవ్వకుండా చక్కగా పనికొస్తుంది. ఇలా ట్రై చేయండి, హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి గరిటెలో అయితే కొంచెం కొబ్బరి నూనె తీసుకోవాలి. అదేవిధంగా కొంచెం వాము అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వేసేసుకొని ఒక కర్పూర బిళ్ళని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడి చేసి దీన్ని ఏం చేయండి అంటే, మనకి ఎముకల నొప్పులు కానీ లేకపోతే చేతుల నొప్పులు అప్పుడప్పుడు పెడతా ఉంటాయి కదా, మెడ నరాలు కానీ లేకపోతే నడుము నొప్పు కానీ అలా వస్తున్నప్పుడు, అదేవిధంగా పిల్లలకి జలుబు అయినప్పుడు ఛాతీ భాగాన కనుక ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఆయన్ని కనుక పెట్టారనుకోండి, నొప్పి నుంచి మనకు చాలా చక్కగా ఉపశమనాన్ని అయితే కలిగిస్తాయి. మీకు అప్పుడప్పుడు చేతులు పట్టేయడం అలాంటి నొప్పులు వస్తూ ఉంటాయి కదా, కండరాల నొప్పులు, అలాంటి వాటికైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టీల్ బాటిల్స్ని మనము కొన్ని రోజులు వాడిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాము. అంటే ఎటైనా వెళ్ళినప్పుడు అయితే వీటిని బాగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇంట్లో ఉన్నప్పుడు వాడినప్పుడు ఏం చేస్తాం, పక్క పెట్టేసినప్పుడు ఏం చేయండి అంటే, ఇందులో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలను ఏం చేయండి అంటే ఈ బాటిల్లో కనుక వేసేసి క్యాప్ పెట్టేసి పక్కన ఉంచేసారనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు. స్టీల్ బాటిల్స్ కదండి, కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉండాలి. ఊరికే వాష్ చేయడం కంటే ఇలా పెట్టేశారనుకోండి ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్ని వాటర్ తీసుకోవాలి. ఇందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కోకోనట్ ఆయిల్, కొంచెం వచ్చేసి ఉజాల వేసేసి ఇలా మనము కర్ర చెక్కలను కనుక తూడ్చామనుకోండి, అవి షైనింగ్ పోకుండా మనకి అదేవిధంగా మురికి కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది అన్నట్టు. మామూలుగా వట్టి వాటర్తో తుడిస్తే ఏంటంటే మొత్తం షైనింగ్ అనేది పోతుందండి. డోర్స్ కానీ లేకపోతే సోఫాలు కానీ అలాంటివి, చైర్స్ కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి మనము ఆన్లైన్లో తీసుకున్నప్పుడు ఇవి కొన్ని రోజులు మాత్రమే గోడకు అంటుకుంటాయండి, తర్వాత అయితే ఆ గమ్ము పోయిన తర్వాత కింద పడిపోతూ ఉంటాయి. అయితే ఇంట్లో కనుక డబుల్ ప్లాస్టర్ ఉంటే చక్కగా దీనికి అంటించేసి కనుక పెట్టారనుకోండి, మనకి మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇప్పుడు పెట్టేశారనుకోండి కింద పడకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీనికి మనం కీస్ పెట్టుకున్నా కూడా చక్కగా ఆగుతుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యారెట్ని అయితే మనం మామూలుగా తురుముతూ ఉంటాం కదా, అలా తురుముతే ఏంటంటే ఎక్కువ భాగం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇలా ఫోర్క్ తీసేసుకొని ఫోర్క్తో కనుక ఇలా గీరారనుకోండి, పైన లేయర్ అంతా మంచిగా నీట్గా అయిపోతుంది, చక్కగా వచ్చేస్తుంది అన్నట్టు. అంటే ఎక్కువ వేస్టేజ్ కాకుండా మనకి చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా క్లీన్ చేసేసుకున్నాను నేనైతే. ఎలా ఉంది చూడండి, ఫ్రెష్గా వచ్చింది కదా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదండి, పిల్లలైతే అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అయితే వాళ్ళు వెతుకుతూ ఉంటారు, మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, అన్నీ ఈ టిక్ టాక్ పిన్స్ని అయితే ఒక సేఫ్టీ పిన్లో అన్నీ ఇలా పెట్టేసి కనుక స్టోర్ చేశారనుకోండి, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసేసుకొని వాడుకుంటూ ఉంటారు. వేస్ట్గా అక్కడిక్కడ పడేయకుండా ఇలా యూజ్ చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలకి గోల్డ్ చైన్ పెట్టేటప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది కదండి. ఇలానే డైరెక్ట్ పెట్టేసామనుకోండి, కొండీల దగ్గర అవి లూజ్ అయిపోయి పిల్లలు కిందకి లాగేస్తూ ఉంటారు. అసలే బంగారం రేట్ అయితే కొండలు ఎక్కేసింది కదండి. అయితే దీన్ని ఏం చేయండి అంటే, ప్లాస్టర్ ఉంటుంది కదా, ప్లాస్టర్ని కనుక పిల్లలకి పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే, ఈ హుక్స్ భాగంలో కనుక ఇలా పెట్టేశారనుకోండి, పిల్లలు తీయడానికి వీలు కాకుండా మనకి భయం లేకుండా చక్కగా ఉంటుంది. ఈసారి పిల్లలకు పెడితే ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గోధుమ పిండి పట్టించుకొచ్చిన తర్వాత మనకు ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలంటే, ఇది ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేయాలంటే అండి, చిన్న టిప్పు, మనకి ఇంట్లో అయితే ఇంగువ ఉంటుంది చూడండి. ఇంగువని అయితే ఒక గ్లాస్ తీసేసుకుంటున్నాను. గ్లాస్లో అయితే కొంచెం ఇంగువని తీసేసుకుంటున్నాను. ఈ ఇంగువని కనుక మనము ఈ గోధుమ పిండి స్టోర్ చేసుకునే డబ్బాలో కనుక పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. మీరు అబ్జర్వ్ చేశారా, పిండి కూడా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇలా స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా టిక్ టాక్ పిన్స్ కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఏం చేయండి అంటే, ఇంట్లో కనుక మీ దగ్గర కుందన్స్ లాంటివి ఏమైనా ఉంటే
ఫెవికాల్ పెట్టేసి దానికి చక్కగా డెకరేషన్ చేశారనుకోండి మళ్ళీ కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అన్నట్టు. చూడండి నేనైతే ఇలా పెట్టేస్తున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టేసుకోండి. చిన్న కుందన్స్ కానీ పెద్ద కుందన్స్ కానీ మామూలుగా ఎంబ్రాయిడరీ వర్క్ చాలామంది చేసుకుంటూ ఉంటారు కదా, బ్లౌజ్లకి కానీ పిల్లలకి కానీ. అలాంటప్పుడు మిగిలినవి చాలా ఉంటాయి కదండి, వాటిని కనుక ఇలా పెట్టేశారనుకోండి కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అన్నట్టు. పాత వాటిని మనం కొత్త వాటిలాగా ఇలా మెరిపించవచ్చు అన్నట్టు. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా చక్కగా ఇష్టపడి పెట్టేసుకుంటారు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు అండి. పసుపు మనము ఎక్కువగా పట్టించుకుంటాం కదా, కేజీ 2 కేజీలు సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్టు కూడా పట్టించుకుంటూ ఉంటారు కదా. అయితే పెద్ద బాక్స్లో అయితే పెట్టేసుకుంటాం కదా, దాంట్లో అయితే కొన్ని లవంగాలు వేసేసి కనుక మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరం ఉన్నప్పుడే తీసుకుంటాం కాబట్టి పురుగు పట్టకుండా మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మిక్సీ జార్లను అయితే మనం కడిగిన తర్వాత బోర్లించేస్తూ ఉంటాం కదా, అలా బోర్లించకూడదండి. ఎప్పుడైనా సరే ఎండకు పెట్టాలి. ఎండకు పెడితే ఏంటంటే లోపల ఏమైనా తడి ఉన్నా కూడా మొత్తం డ్రై అయిపోతుంది. మళ్ళీ మనము యూజ్ చేసేటప్పుడు గట్టిగా రాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైనా సరే ఒక 5 to 10 minutes అయితే ఇలా ఎండలో పెట్టి చూడండి, జార్లు పాడవ్వకుండా మనకు ఎక్కువ రోజులు మన్నికగా వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా స్టాండ్లో స్పూన్లు పెడితే చూడండి, అటు దిక్కు ఇటు దిక్కు మొత్తము నార్త్కు ఈస్ట్కు వెస్ట్గా అన్నట్టు మొత్తము వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి స్టాండ్లో ఏం చేయండి అంటే ఒక గ్లాస్ను పెట్టేసి కనుక ఈ స్పూన్లన్నీ ఇలా పెట్టేసామనుకోండి, ఇటు అటు పోకుండా మనకు తీసుకోవడానికి కూడా చక్కగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పేస్ట్ ఉంటుంది కదండి, ఈ పేస్ట్ని అయితే కొంచెం తీసేసుకోవాలి. దీనికి కొంచెం వాజ్లిన్ యాడ్ చేసేయండి. చేతులు కాలినప్పుడు బొబ్బలు వస్తూ ఉంటాయి కదండి, ఎర్రగా మారిపోయి ఆ బొబ్బలు పగిలినప్పుడు అయితే ఆ నీరు వస్తే చాలా మంటగా ఉంటుంది కదా. అయితే బొబ్బు వచ్చినప్పుడు నాకైతే ఇలా చేయి కాలింది, ఆ భాగంలో కనుక దీన్ని పెట్టేసామనుకోండి ఆ మంట తగ్గుతుంది, బొబ్బలు కూడా పగలకుండా పైకి పెరగకుండా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పీలర్ అయితే అప్పుడప్పుడు షార్ప్ తగ్గిపోతూ ఉంటుంది కదా, అయితే దీన్ని మంచిగా మనం మళ్ళీ ఎలా షార్ప్ చేసుకోవాలంటే రోకలు ఉంటాయి చూడండి, రోకలకి పైన బండ వస్తుంది కదండి, దాంతో కనుక మెల్లగా మనం ఇలా రుద్దామనుకోండి పీలర్ అనేది చక్కగా స్మూత్ అయిపోతుంది అన్నట్టు, అంటే మంచిగా షార్ప్ అయిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సీజర్లు అండి. సీజర్లు అయితే మనం కట్ చేయంగా మొండిగా అయిపోతాయి. అయితే దీన్ని ఏం చేయండి అంటే కొంచెం పేస్ట్ రుద్దేసి దాని మీదకి వెళ్ళి కొంచెం సాల్ట్ను కూడా రుద్ది కొంచెం ఒక 5 minutes కనుక బాగా రుద్దేసామనుకోండి ఇది చక్కగా షార్ప్ అయిపోతుంది. ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోలో అయితే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, అవన్నీ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.